హలో ఇయర్స్ మనం చూస్తుంది ఆదిత్య ఇంపీరియల్ హైట్స్. ఇది ఎక్కడంటే అఫీస్పేట్ దగ్గర టువర్డ్స్ మనం చందానగర్ వే రోడ్డుకి వస్తుందండి. పైప్ లైన్ రోడ్. మంజూరా పైప్ లైన్ రోడ్డుకే ఈ రోడ్‌లో మనకి ఒక ప్లాట్ వచ్చింది. 3 బీహెచ్‌కే 1965 ఎస్ఎఫ్టీ. చాలా బాగుంటుంది. హైటెక్ సిటీకి మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడికి రాయదుర్గకు ఇట్లా సాఫ్ట్‌వేర్ కంపెనీ రిలేటెడ్‌కి. కొండాపూర్‌కి అయితే 3 కిలోమీటర్స్ జంక్షన్ దగ్గరికి. మన ఫ్లాట్‌కెళ్ళి చూద్దాం. టోటల్‌గా 3 బీహెచ్‌కే ఈస్ట్ ఫేస్ 1965 ఎస్ఎఫ్టీలో యూడీఎస్ 68.5 వస్తుందండి. ఇది 10 ఇయర్స్ ఓల్డ్ అయినా చాలా బాగుంది కన్‌స్ట్రక్షన్. హాఫ్ ఎకర్‌లో సెమీ గేటెడ్. ఇది 100 ఫీట్ రోడ్‌కే ఉంటుంది. ఈ మంజీరా పైప్‌లైన్ రోడ్‌కే కమర్షియల్ లాగా ఉండేదాన్ని కట్టారండి. ఇదంతా ఆఫీసర్స్ కట్టుకున్నారు కాబట్టి 1965 ఎస్ఎఫ్‌లో ఈ వుడ్ వర్క్ అంతా కొత్తదండి. ఇదేంది పాతది కాదు. మొన్న రీసెంట్‌గా 6 మంత్స్ బ్యాకు అంతా వుడ్ వర్క్ అంతా చేయించారు. ఇది ఆటోమేటిక్ సెన్సార్ లైట్స్ అయినా, ఫ్యాన్స్ అయినా ఎవ్రీథింగ్ అండి. అన్నీ కాస్ట్‌లీ చేయించారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. విత్ వుడ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. క్వాలిటీ వుడ్ వర్కింగ్ చూస్తే అర్థమవుతుంటది. మీరు విజువల్‌గా వచ్చి కూడా చూసుకోవచ్చు. మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నా. ఇది నైట్ పూట తీశాను కాబట్టి నేను వెంటిలేషన్ మీకు అర్థం కాకపోవచ్చు. టోటల్‌గా మొత్తం సెన్సార్‌తోనండి. ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్, ఆటోమేటిక్‌గా ఆన్ అయితాయి. ఈ లైట్స్ అయినా, ఫ్యాన్స్ అయినా ఎవ్రీథింగ్. మీకు ఐడియా ఉంటుంటుంది. అన్ని క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ వాడారు. ఎవ్రీథింగ్ చిమ్నీతో, వాషింగ్ మిషన్‌తో సహా అన్నీ కొత్తయి పెట్టుకున్నారండి. ఇది ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సెన్సార్‌తోనే. ఇది బాల్కనీ, వాష్ ఏరియా అంటారు నథింగ్ బట్. పైన స్టోరేజ్ రూమ్ కూడా వచ్చింది. ఇది కిచెన్‌లో స్టోరేజ్ రూమ్. అంత నీట్‌గా లగ్జరీగా చేయించుకున్నారు. రీమోడిఫికేషన్ చేయించారు మొత్తం వీళ్ళు. వీళ్ళు యూఎస్ఏకెళ్లారు, ఔట్ ఆఫ్ ఎళ్లారు కాబట్టి ఇది రీసెంట్‌గా సేల్‌కొచ్చింది. మనకి 1965 ఎస్ఎఫ్టీలో 3 బీహెచ్‌కే చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇది మనకి అన్నిటికి నియర్ బై అండి. పైప్ లైన్ రోడ్ అంటే మీకు అందరికి తెలుసు. చందానగర్ టు అఫీస్‌పేట వెళ్తుంటే పైప్ లైన్ రోడ్ వస్తది. ఆ రోడ్‌కే వస్తుంది. ఎవ్రీథింగ్ దగ్గరుంటది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ బెడ్‌రూమ్‌కి ఒక బాల్కనీ, లగ్జరీ బాల్కనీ వచ్చింది. రోడ్ సైడ్ కాబట్టి ఆ బాల్కనీ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చాయి. చాలా పెద్దగా వచ్చాయి. మీకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్ ఎవ్రీథింగ్. 3 బెడ్‌రూమ్‌లో 3 బాల్కనీలు వచ్చాయి. ఇది కామన్ మన అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో. అది కూడా అన్ని పైప్స్ అండ్ ఎవ్రీథింగ్ లగ్జరీ వాడారు. క్వాలిటీ మెటీరియల్ వాడారు. మీరు చూసుకోండి బెడ్‌రూమ్ 6/6 మంచం. ఇది కూడా కొత్తదండి పరుపు కూడా. ఎవ్రీథింగ్ అన్నీ వీళ్ళే ఇచ్చేసి టోటల్‌గా ఇచ్చేస్తన్నారండి. సో, ఒకటి కూడా ఉంచేది లేదు. ఇది చూశారు కదా! బాల్కనీ ఎంత బాగొచ్చిందో మాస్టర్ బెడ్‌రూమ్‌లో. ఇది నైట్ పూట కాబట్టి మీకు లైటింగ్ కనబడకపోవచ్చు. ఈ పక్కనంతా సెట్ బ్యాక్స్. ఇది హాఫ్ ఎకర్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఇది రోడ్ బిట్ కాబట్టి మీకు వెంటిలేషన్ ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం చుట్టూ చాలా స్పేస్ వచ్చింది. చూశారు కదా! ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్స్ అది. ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతది. ఏసీలు ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకి నెక్స్ట్ నెక్స్ట్ కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది కూడా ఆటోమేటిక్ లాక్ ఓపెనింగ్ చూసుకున్నారు కదా! నేను ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ లైట్స్ కూడా ఆన్ అయితాయి. మీ లైట్స్ కూడా ఆన్ అయినాయి. విజువల్‌గా చూపిస్తున్నాను. ఇది అంతా కొత్తదండి. ఎవ్రీథింగ్ వదిలేసి టోటల్ వదిలేసిన ప్రైస్‌తోని చెప్తున్నారు ఇది. ఇది డైనింగ్ దగ్గర బాల్కనీ చాలా పెద్దగా వస్తుంటది. మీకు అటాచ్‌మెంట్ కూడా ఉంటది. మీరు అది చూసుకోవచ్చు. ఇది ఒక బెడ్‌రూము. బెడ్‌రూమ్ కూడా చూసుకోండి. ఫ్యాన్స్ అయినా అన్ని క్వాలిటీ ఫ్యాన్సే. లగ్జరీ ఫ్యాన్సే వాడారు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. ఇది హెచ్‌డీఎఫ్‌సీలో లోన్ కూడా ఉంది. 85 లాక్స్ లోన్ ఉంది. చూసారు కదా! డోర్స్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్. మీకు ఓపెన్ చేస్తా చూసుకోవచ్చు. ఇదొక బెడ్‌రూము. నేను లైట్ ఎయలేదు. నేను మర్చిపోయాను. మీకు చూసుకోవచ్చు. చూశారు కదా! నెక్స్ట్ ఇంకొకటి కూడా నీకు ఇంకొక బెడ్‌రూమ్ చూపిస్తాను. ఈ బెడ్‌రూమ్‌లో బాల్కనీ వచ్చింది. మీకు ఆ బాల్కనీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. బాల్కనీ కూడా రోడ్ సైడు అది కార్నర్ కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్. అంటే వెలుతురు బాగొస్తుంటది. ఇలాంటివి తొందరగా సేల్ అయిపోతుంటాయండి. మీరు లేట్ చేసుకోవద్దు. చూసుకోండి. ఇదొచ్చి పెద్ద బాల్కనీ. రోడ్ సైడ్ మీకు రోడ్ కూడా కనబడుతుంది కదా! అందులో చూసుకోవచ్చు. ఇలాంటి ప్రైస్ చాలా తొందరగా సేల్ అయిపోతాయండి. మీకు నచ్చితే సైట్ విజిట్ చేసుకోవచ్చు. ప్లీజ్ వచ్చే ముందు ఒక 3 అవర్స్, 4 బిఫోర్ చేయండి. కీస్ నా దగ్గర లేవు. అలా రిలేటివ్స్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ అతను రావాలి కాబట్టి మీకు ప్రాబ్లమ్ అవుతది. అది చెప్తున్నాను. నాకు హాఫ్ డే ముందు చెప్పినా పర్లేదు. మీకన్నీ ఎవ్రీథింగ్ దగ్గరుండి క్లియర్‌గా చూపిస్తున్నాను. చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు బాల్కనీ కూడా చూస్తారు. డైనింగ్ కూడా చూసుకున్నారు కదా! డైనింగ్ కూడా స్పేసెస్‌గా 1965 ఎస్ఎఫ్టీ అంటే ఆ రోజులలో కన్‌స్ట్రక్షన్ కాబట్టి చాలా గ్యాప్ వదిలి 2000 చేంజ్ వస్తది. ఇదంతా ఒక బాల్కనీ లాకేసి ఉంది కదా! తీయలేదు.
బాల్కనీ చూశారు కదా! దీనికి సెపరేట్ డైనింగ్ సెపరేట్‌గా వచ్చింది. మళ్ళీ బెడ్‌రూమ్ నుంచి ఇటొక బాల్కనీ కనబడతది. అది కూడా మొత్తం 4 వచ్చినాయండి. ఎవ్రీథింగ్ బాల్కనీతోనే కన్సిడర్ చేశారు. ఇలాంటియి ఈ రోజులలో రేర్ కేస్‌లో ఉన్నాయి. మీకు చూసుకోవచ్చు. అన్ని బాల్కనీతోనూ అటాచ్‌మెంట్ చేశారు. మొత్తం 4 బాల్కనీస్ వచ్చాయి. ప్రాక్టికల్‌గా మనం చూసుకున్నారుగా 1965 ఎస్ఎఫ్2లో ఈస్ట్ ఫేస్ అంతా కొత్తది వుడ్ వర్కు. చూసుకోవచ్చు. వీళ్ళు యూఎస్ఏకి వెళ్తున్నారు కాబట్టి ఎళ్లారు కాబట్టి ఇది మనకు సేల్ చేయాల్సొస్తుంది. ఇది చూసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.